ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు అందిస్తున్న విద్యా బోధనకు ఆకర్షితులవుతున్న విద్యార్థులు పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులలో సౌకర్యాలు కల్పించారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ ఏడాది అనూహ్యంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ మార్పు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఉపాధ్యాయులు తెలిపారు. మా నాన్నగారు ఇక్కడ మ్యాథ్స్ టీచర్ కింద పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్, వచ్చే ర్యాంక్స్ చూసి నన్ను కూడా ఇక్కడ జాయిన్ చేశారు. కొంచెం యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అక్కడ ల్యాబ్స్ అవి ఉండవు కాదు. ఇక్కడ బాగా చెప్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారు. ఆ స్కూల్లో అంత ఫ్రీగా ఉండేది కాదు, ఇక్కడ ఫ్రీగా ఉంది. సార్లు గట్రా బాగా చెప్తున్నారు. ఆ స్కూల్లో ఏముండేది కాదు, ల్యాబ్స్ ఉన్నా కూడా తీసుకువెళ్ళేవారు కాదు. ఇక్కడ డౌట్స్ ఉన్నా కూడా సార్లు బేగా చెప్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఆ స్కూల్లోనే స్టడీస్ బాగున్నాయి, బాగా చదువు చెప్తారని ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీస్, గేమ్స్, చదువు అది బాగా చెప్తున్నారు అనేసి ఇక్కడ నాకు తెలిసి IIIT సీట్స్ వస్తున్నాయని ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. అక్కడ బాగా బట్టి పట్టించి చదివిస్తున్నారు సార్. అక్కడ అసలు రిలీఫ్ అనేది లేదు. మా స్కూల్లో ఈ సంవత్సరం జిల్లాలో అత్యధికమైన అడ్మిషన్స్ని చేపట్టడం జరిగింది. దీనికి మేము ఒక వినూత్నమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి స్కూల్స్కి వస్తున్న ఒక మంచి రిజల్ట్స్ పేరెంట్స్ వద్దకు తీసుకుని వెళ్ళి స్కూల్లో మేము బాగా చదువులు చెప్తాము అని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చాం. ఆ భరోసాని వాళ్ళు అందుకున్న తర్వాత స్కూల్స్లో ఈ సంవత్సరం 150 మంది వరకు జాయిన్ అయ్యారు. అందులో 59 మంది ప్రైవేట్ పాఠశాల నుంచి మామిడిపాలెం జెడ్పీ హై స్కూల్లో జాయిన్ అయ్యారు. మంచి క్రమశిక్షణతో కూడిన విలువలతో కూడిన విద్య అనేది మా ఉపాధ్యాయ బృందంతో ఈ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ద్వారా మా ఎన్రోల్మెంట్ స్థాయిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తూ కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల్ని ఆకర్షించడంలో మేము ముందంజగా ఉన్నామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషితో విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలోనూ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించే విషయంలోనూ ముందడుగు వేస్తూ ఉంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 11 గ్రామాల విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అవుతూ ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్ యొక్క ఇన్నోవేటివ్ ఎఫర్ట్స్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క ఎంకరేజ్ సపోర్ట్ మూలంగాను క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక డిసిప్లైన్డ్ ఎన్విరాన్మెంట్తోన ఉండటం మూలంగా మా పాఠశాల అన్నది మంచి ఫలితాలను అందించగలుగుతూ ఉన్నది.